నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనం నెగెటివ్ ఎనర్జీ మనకి చాలా పనులు చేస్తూ ఉంటాం. ఏ పని చేసినా కలిసి రాలేదునో, లేదు అంటే ఎప్పుడు డిమ్‌గా ఉండటమో, లేదు అంటే చాలామంది ఎక్కువగా నిస్సత్తువగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ నెగెటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు మనతో పాటు శారద గారున్నారు. తనని అడిగి తెలుసుకుందాం. హలో శారద గారు. శారద గారు, నెగెటివ్ ఎనర్జీ పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలంటారు? ఇది మంచి టెక్నిక్ చెప్పిస్తాను మేడం. మన ఆడియన్స్‌లో చాలామంది అడిగారు. హ్మ్. నెగెటివ్ ఎనర్జీ ఎందుకొస్తుందంటే మేడం, మనం బాగా రెడీ అయినప్పుడు కానీ, బయటకు వెళ్ళినప్పుడు కానీ, మన డ్రెస్ సెన్స్ చూసి కానీ, లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ, "ఏ చూడరా ఇల్లు చాలా బాగుంది. వీళ్ళు చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు." అలా అనుకున్నప్పుడు కానీ మన నెగెటివ్ ఆరా పనిచేస్తుంది. ఆ నెగెటివ్ ఆరా ఎప్పుడైతే ఉంటుందో మనం ఏ పని చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. ఒకవేళ జాబ్ సెర్చింగ్‌లో ఉన్నా, లేకపోతే మనం బ్యాంక్స్ ఈఎంఐ క్లియర్ చేయాలన్నా, లేకపోతే మన పిల్లల ఎడ్యుకేషన్ అయినా, ఏ విషయానికైనా ఆ నెగెటివ్ ఎనర్జీ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ మనకు తెలియదు. మనలో నెగటివిటీ ఉంది అనేది తెలియదు. అయితే అది ఉందా లేదా అని తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా మేడం, ఆ నెగటివిటీని తగ్గించుకోవటం కోసము ఫస్ట్ మనము ఈ 5 లవంగాల్ని తీసుకోవాలి. ఈ 5 లవంగాలతోటి మనం నెగటివిటీని తగ్గించుకోవచ్చు. ఇది ఎలా చేయాలంటే, ప్రతిరోజు మనం పడుకొని లేస్తాం కదా! అర్లీ హ్మ్. మార్నింగ్. హ్మ్. లేవంగానే మీరు స్నానం చేయాల్సిన అవసరం లేదు ఈ టెక్నిక్ చేయటానికి. స్నానం చేయటానికి ముందే చేయాలి ఈ టెక్నిక్. ఈ 5 లవంగాల్ని తీసుకోండి. ఈ 5 లవంగాల్ని తీసుకొని మీలో ఉన్నటువంటి నెగటివిటీ తగ్గిపోవాలని చెప్పి విష్ చెప్పుకోండి. ఇది ఏదైనా మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ మనము కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. మనం ఈ భూమి మీద వచ్చినందుకు ఈ విశ్వానికి, మన తల్లిదండ్రులకి, మన గ్రామ దేవతలకి, గృహ దేవతలకి, మన జన్మకు కారణమైన మన తల్లిదండ్రులు అందరికీ మనం కృతజ్ఞత చెప్పుకొని, నేను ఈ నెగటివిటీతో బాధపడుతున్నాను, ఈ నెగటివిటీ తగ్గిపోవాలి అని చెప్పి విష్ చెప్పుకొని, మనం వీటిని ఒ 5 లవంగాలను తీసుకున్నాక ప్రతిరోజు మార్నింగ్ ప్రతిరోజు చెయ్యాలి. ఇలా చేస్తూ ఉండండి. మీరు మిరాకిల్సే చూస్తారు. మీరు ఏ పని వెళ్ళినా సక్సెస్ అవుతూ ఉంటుంది. ఈ 5 లవంగాల్ని తీసుకొని మన చేతిలో పట్టుకొని మన తల చుట్టూ, తల ఉంది కదా! మన తల చుట్టూ 7 సార్లు ఇలా తిప్పాలి. ఓకే. 7 సార్లు తిప్పాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ హ్మ్. వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా 7 సార్లు తిప్పి ఈ లవంగాల్ని తీసుకొని మనము ఇలాంటి ఒక మట్టి ప్రమిద తీసుకోవాలి. ఆ మట్టి ప్రమిదలో వేసేయాలి. ఈ 5 లవంగాల్ని వేసేసి 2 కర్పూర బిళ్ళలు తీసేసి వీటిని మనము యాష్ తయారు చేసుకోవాలి. బూడిదలాగా తయారు చేసుకోవాలి. ఫైర్ వస్తుంది చూడండి. ఇదంతా బాగా కాలిపోయిన తర్వాత మనకు బాగా కాలిపోతుంది కదా! చూడండి. ఇలా బాగా కాల్చేయాలి. ఇది కాలిన తర్వాత బాగా కాలిన తర్వాత దీనికి మనం చెప్పుకోవాలి. ఈ ఫైర్ ఎలిమెంట్ వస్తుంది కదా! మన ఫైర్ ఎలిమెంట్‌కి చెప్పుకోవాలి. నెగటివిటీ అంతా పోవాలి. ఈ కారణం చేత నేను బాగా ఇబ్బంది పడుతున్నాను. నరఘోష, నరపీడ ఇవన్నీ జరుగుతున్నాయి నాకు. వీటన్నింటిని పోయి నేను అనుకున్న ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి. నా నెగటివిటీ మొత్తం తగ్గిపోవాలి. నేను ఏ పని చేసినా కూడా అది నాకు సక్సెస్ అవ్వాలి అని మనం చెప్పుకోవాలి. అది కాలినంత సేపు కూడా మనము మనసులో మన ఎలాంటి నెగటివిటీ ఉంది, మనం ఎలా బాధపడుతున్నాము నెగటివిటీతో అవన్నీ చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత ఇది చల్లారిపోతుంది కదా మేడం! దీపం చల్లారిపోయిన తర్వాత ఈ యాష్‌నంతా తీసుకెళ్ళి మనం స్నానం చేస్తాం కదా! ఆ స్నానం చేసే బకెట్‌లో మన గుండె పైన చేయి పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఆత్మే మనకు సాక్ష్యం. ఏ పని చేసినా కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. బై మిస్టేక్‌గా తెలిసి గానీ, తెలియక గానీ ఎవరినైనా నేను ఇబ్బంది పెట్టి ఉంటే గనుక నన్ను క్షమించు. ఈ నెగటివిటీ అనేది నాకు ఎక్కువ కావడం కారణంగా నేను ఏ పని చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. నాకు ప్లీజ్ హెల్ప్ చేయమని విశ్వాన్ని అడగాలి, దీపాన్ని అడగాలి, లవంగాలకి చెప్పాలి. చెప్పిన తర్వాత ఇది యాష్ తయారవుతుంది కదా! మనం స్నానం చేసే బకెట్‌లో కొంచెం గళ్ళుప్పు ఉంటుంది కదా! హ్మ్. రాక్ సాల్ట్ ఉంటుంది. ఆ రాక్ సాల్టు ఈ బూడిదని మొత్తం అంతా తీసుకెళ్ళి చేతిలో పట్టుకొని చల్లారిపోయిన తర్వాత బకెట్‌లో కూడా మనం విష్ చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? ఇప్పుడు నాకున్న నెగటివిటీ అంతా కూడా వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి నాకంతా పాజిటివే జరుగుతుంది. నేను గంగలో కలుపుతున్నాను. నా నెగటివిటీనంతా నేను గంగలో కలుపుతున్నాను. అదే గంగను నా తలపైన పోసుకుంటున్నాను. తెలిసి గానీ, తెలియక గానీ ఏ కర్మలైనా నాకు ఉంటే
జలం ద్వారా కానీ వెళ్ళిపోవాలి అని నెగిటివిటీ అంతా బకెట్లో వేసేసి పాజిటివిటీ నింపాలి. బకెట్లో ఉన్న వాటర్ని అంతా పాజిటివిటీ నింపాలి. ఈ యాష్ అంతా తీసుకెళ్ళి వేసేస్తాం కదా, వేసేటప్పుడు మన గుండె మీద చేయి పెట్టుకొని నా ఆత్మసాక్షిగా ఇప్పటి నుంచి ఎవరిని బాధ పెట్టను, ఇప్పటి నుంచి నేను ఏం చేసినా కూడా నాకు తెలియకోకుండా చేస్తాను, ఇప్పుడు నేను అన్ని పాజిటివే అనుభవించాలనుకున్నాను, నేను ఏ పనికి వెళ్ళినా అన్ని పాజిటివిటీగానే జరగాలి అని చెప్పి ఆ బకెట్లో వేసి మొత్తం చేతితో తిప్పి తలస్నానం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ చేసుకున్నారు అనుకోండి, మీకు నెగిటివిటీ మొత్తం క్లియర్ అయిపోతుంది. 99.9%. ఇది మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా చేసుకోవచ్చు. ఈ యాష్ను మొత్తం అంతా తీసుకెళ్ళి మనం బకెట్లో వేసుకోవాలి. అసలు కాలేంత వరకు ఉంచుకొని నీట్గా కాలిన తర్వాత యాష్ లాగా బూడిదలాగా అవుతుంది కదా, ఇది వేడిగా ఉంది, బూడిదలాగా అవుతుంది కదా, ఆ బూడిదని తీసుకొని బకెట్లో వేసేసి స్నానం చేసుకుంటే మన నెగిటివిటీ ప్రతిరోజు కొంచెం 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 తగ్గిపోతుంది. ఇలా ఎన్ని రోజులు చేయాలంటారు? మీరు లైఫ్ లాంగ్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ మీరు ఎప్పుడు నాకు రోజు కుదరదండి అంటే వీకెండ్స్లో కూడా చేసుకోవచ్చు. అర్లీ మార్నింగ్ మనం లేవంగానే లవంగాల్ని మనం విష్ చెప్పుకొని కాల్ చేసి బకెట్లో వేయడానికి 2 minutes కూడా పట్టదు మేడం. అంటే గుర్తుండాలి, ఇది చెయ్యాలి అని గుర్తు పెట్టుకొని చెయ్యాలి. నెగిటివిటీ పోంది మీరు ఏ పని చేసినా సక్సెస్ కాదు. ఫస్ట్ మనలో ఉన్న నెగిటివిటీ, ఇప్పుడు సడన్గా అందంగా రెడీ అవుతాం మనం అనుకోండి, ఇప్పుడు అందంగా రెడీ అయినప్పుడు కూడా మనకు ఒక నెగిటివిటీ ఉంటుంది. మన ఫ్యామిలీతో అందరం బయటకు వెళ్ళి వస్తుంటాం, అప్పుడు కూడా మనకు ఒక నెగిటివ్ ఆరా వచ్చేస్తుంది. ఎంతోమందిని చూస్తారు మనల్ని, అలా దానివల్ల కూడా మనకి నెగిటివ్ ఆరా పనిచేస్తుంది. ఆ నెగిటివ్ ఆరా ప్రతిరోజు ఉంటుంది, మనకి ఏదో ఒక రూపంలో ఉంటుంది. మనం బయటకు వెళ్ళకోకుండా ఉన్నాం కదా, మన వర్క్ ప్లేస్లో కూడా అంతే. మన బాస్, మన అందరూ సపోర్ట్ చేయాలంటే వాళ్ళ నుంచి కూడా మనకు నెగిటివిటీ వస్తుంది. ఆ నెగిటివిటీ మొత్తం అంతా పోవాలంటే ఈ టెక్నిక్ చాలా సింపుల్ అండ్ ఈజీగా పనిచేస్తుంది. ఓకే, అంటే ఇలా లైఫ్ లాంగ్ చేసుకున్నా కూడా మన చుట్టుపక్కల ఉన్న నెగిటివిటీ అనేది పోతుందంట. ఇప్పుడు ప్రతిరోజు మనం పనికి వెళ్తూ ఉంటాం కదా, మనం జాబ్స్ కానివ్వండి, ఏ ఫంక్షన్స్ కానీ పార్టీకి కానీ, ఏ రోజు నెగిటివిటీ ఆ రోజు తగ్గించుకున్నాం అనుకోండి, మనకంతా పాజిటివే జరుగుతుంది. అలా కుదరదు, రోజు మేము చేయలేదంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్, సాటర్డే కానీ సండే కానీ అలా మీరు చేసుకోవచ్చు. దానివల్ల కూడా రిజల్ట్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.